బ్రౌన్ రైస్ అండ్ మినపగుళ్ళు ఇలా 2-3 అవర్స్ నానబెట్టుకున్నాను. దీన్ని మిక్సీ వేసి పేస్ట్ చేసుకొని దోశలు వేసుకోవాలి. బ్రౌన్ రైస్ మామూలు అన్నం చేసుకుని తినాలంటే తినబుద్ధి కాదు కొంతమందికి. అలా తినలేని వాళ్ళు ఈ విధంగా దోశలు చేసుకుని తింటే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా నానబెట్టుకొని మిక్సీ వేసుకొని దోశలు చేసుకోండి. కారంగా కావాలంటే పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసుకొని చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కారం కారంగా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్ బాయ్.